सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నవరాత్రుల్లో, దుర్గా శరణ్ నవరాత్రుల్లో ఇవాళ 5వ రోజు 5 డేస్లోకి వచ్చేసామండి అమ్మవారికి నవరాత్రుల్లో. ఇవాళ మా అమ్మవారికి నేను చెప్పాను కదా లోటస్ అని, లోటస్ దొరకలేదు, అమ్మకి ఇవ్వలేదు అంతే. యాక్చువల్లీ ఫుల్ వర్షం, బయటకు వెళ్ళినా కానీ ఎక్కడ పూలు అమ్మే వాళ్ళు కనిపించలేదండి. సో లోటస్ అమ్మే వాళ్ళు కనిపించలేదు. సో అందుకని చెప్పేసి అమ్మవారి వల్ల సన్న జాజులు అంటారు కదా, జాజి మల్లె పూలు అని, ఇదిగోండి జాజి మల్లె పూలతో అమ్మవారి అలంకరణ. సో తను ఏది కోరుకుంటే అదే దక్కుతుందండి అమ్మవారికి. తనకి ఏ పూలు కావాలి అనేది తను డిసైడ్ చేసుకుంటుంది, మనం ఎవరమండి డిసైడ్ చేయడానికి. సో లోటస్ అయితే దొరకలేదు, జాజి మొగ్గలు దొరికాయి అన్నమాట. సో జాజి మొగ్గలతో అమ్మవారి ఇవాళ నా పూజ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఎంత బాగుంది జాజి మల్లె పూల దండలో మా అమ్మవారు, చాలా బాగుందండి. యాక్చువల్లీ నేను శక్తి టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడ కాత్యాయని అమ్మవారి గురించి, నిన్న కాత్యాయని రూపం అనమాట, చాలా బాగా చెప్పారండి. నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను. సో నాకైతే ఎంత వింటూ ఉంటే కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయండి. శివుడు అంతటి వాడికి తప్పలేదు కష్టాలు, మనకెంత అండి నాకు అనిపించింది. ఆ పరమశివుడే అంత అనుభవించాడా అనిపించింది, కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి ప్రవచనం వింటుంటే. ఏదైనా మనసుకు తాకేలాగా చెప్తే మట్టుకు ఖచ్చితంగా తాకుతుందండి మనసుకి. ప్రవచనం చెప్పేవారు కూడా చాలా బాగా చెప్పారు, చాలా బాగా అనిపించింది అనమాట. సో నిన్నటి కాత్యాయని అవతారం గురించి అయితే నిజంగా విన్నంతసేపు జస్ట్ అలా వెళ్ళి ఇలా వద్దామని వెళ్ళాను, బట్ కూర్చున్నానంటే దాదాపు కూర్చుండిపోయాను అక్కడే 2-3 అవర్స్. వర్షం ఒకటి తగ్గలేదు. సో ఆ ప్రవచనం వింటూ కూర్చున్నాను అనమాట. సో మీకు నేను డిస్క్రైబ్ చేశాను ఎలా అనిపించింది కాత్యాయని అమ్మవారి గురించి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మెయిన్ ఈ మధ్యన ప్రవచనాలు వింటుంటే, అందులో అమ్మవారి వింటుంటే మాత్రం రోమాలు నిక్కపడడం లాంటివి, కళ్ళు చెమ్మగిల్లడం లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో మొత్తం ఏంటంటే అమ్మవారి ధ్యాసలో లీలమైపోతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా నా అమ్మలో వాళ్ళ లీలమైపోతే అంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి? తనను మించిన అదృష్టం ఏముంది? తనను మన అక్కను చేర్చుకుంటే అంతకు మించిన అదృష్టం ఏముంది? నిజమే కదా. సో ఇవాళ మా అమ్మవారు ఎంచుకున్న పూలు జాజి మొగ్గలు, సన్నజాజులో జాజి మొగ్గలు. ఇదిగోండి నాకు కొన్ని, మా అమ్మవార్లకు కొన్ని, మా దుర్గాదేవికి, మా లలిత అమ్మవారికి, బయట ఉన్న దుర్గా అమ్మ ఫోటోకి ఇదిగోండి కలశంకు కూడా వేశాను. వాళ్ళ తర్వాతే మనం కదా, వాళ్ళు వేసినాక మనకు మిగిలితే అదే మహాప్రసాదం, మహాభాగ్యం కూడా. సో ఇదండి ఇవాళ వీడియో. చూడండి మా అమ్మవారిని. ఇదిగోండి మా అమ్మవారు జాజి మల్లె పువ్వులో ఒక జాజి మల్లె పువ్వులా ఉన్నారు. చాలా బాగుంది మా అమ్మ, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. తనే ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నట్టు అనిపిస్తుంది. మా వెనక అనిత అని ఉంటుంది, ఒక కోమట్ల అమ్మాయి, తన దగ్గర ఉన్నాయని చెప్పింది అనమాట. అక్కయ్య నా దగ్గర పూలు ఉన్నాయి తీసుకొచ్చిస్తా అని చెప్పించింది అనమాట. సో నిజంగా నాకు ఇవాళ ఏం పువ్వులు లేవు అని బాధపడ్డాను. సో తనే అనుకుందేమో, ఎందుకు బాధపడుతున్నావు పిచ్చి, నేను పంపిస్తాను అని చెప్పేసి. సో ఎందుకంటే తామరపుల కోసం బాగా తిరిగానండి నిన్న, కాకపోతే ఫుల్ వర్షం. అసలు ఎంత వర్షం అంటే అంత వర్షంలో కూడా తిరిగినా, కాకపోతే ఎక్కడ దొరకలేదు. అన్ని మల్లెపూల దండలు, చామంతులు, రోజెస్ దొరికినాయి కానీ ఈ పూలు దొరకలేదు. సో కూర్చుని అమ్ముకునే వాళ్ళు కదండి, వర్షంలో తడవదు కదా, వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. సో ఇదండి ఇవాళ నా వీడియో. ఎలా అనిపించిందండి? నాకైతే చాలా బాగా అనిపించింది. మా అమ్మవారు మీకు చూపించడం అయితే ఇక్కడ ఈ అమ్మవారు కూడా వేసుకున్నాను అనమాట పూలు. సో వీళ్ళ తర్వాత మనం కదా, ఆ మిగిలిన పూలు నేను పెట్టుకున్నాను అనమాట. ఇవాళ రెడ్ ఫ్లవర్స్ దొరకలేదు, ఇక జాజి మొగ్గలు కూడా ఓకే మంచి స్మెల్ ఉంటాయి కదా, అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి వేసాను అనమాట.
ఇక్కడ బయట కలిసి బంతి పూలు లిల్లీస్ అన్నమాట ఇవి. మీకు ఇంకో విషయం తెలుసా అండి, నా ప్రసాదం వచ్చి తినేది ఈ పక్షులు అనమాట. అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా కొంచెం మిగిలితే బయట పెడతాను, అవి వచ్చి అలా తిని నీళ్లు తాగేసి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా కూడా అనుకుంటాను, స్వయంగా అమ్మవారు వచ్చి ఆ పిట్ట రూపంలో వచ్చి తిన్నదేమో అనే భావన అండి. ఏదైనా మనం ఊహించుకునే దాన్ని బట్టి ఉంటుందండి. పోట్లాడుతున్నాయి పిట్టలు. సో అక్కడ పెడతాను కదా, పెడితే మట్టుకు అవి అలా తినేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఎగిరిపోతాయి, అందుకే దూరం నుంచి వీడియో తీశాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. నిజంగా అమ్మవారి నవరాత్రుల్లో మట్టుకు చాలా అంటే ఒక స్పెషల్ ఏమంటారు వైబ్రేషన్ ఉంటుంది. నిజంగా అది అనుభవించే వారికి తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఏదైనా నొప్పైనా ప్రేమైనా ఏదైనా అనుభవించే వారికి తెలుస్తుందండి, చూసేవారికి ఏమీ అర్థం కాదు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ, జై దుర్గా, జై శాంభవి.